ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ పై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏముంది? ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వానికి ఎన్డీఎస్సీ చేసిన సూచనలు ఏంటి? బీఆర్ఎస్ విమర్శలకు అధికార పార్టీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? ఎన్డీఎస్సీ రిపోర్ట్ పై తెలంగాణలో ఒక రాజకీయ రచ్చ మొదలైంది. కాళేశ్వరంపై రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్సీ కాదు, ఎన్డీఏ అంటున్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ని దెబ్బతీసేందుకే రిపోర్ట్ ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. దోచుకోవడానికే కాళేశ్వరం నిర్మించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకి కౌంటర్ ఇస్తున్నారు. బ్యారేజ్ ఎందుకు పనికిరాదు అంటూ ఎన్డీఎస్ఏ తేల్చింది అని కూడా ఉత్తమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజ్తో పాటుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణాల్లో కూడా లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఈ 3 బ్యారేజీల్లో అన్ని కోణాల్లో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని మొత్తం 378 పేజీల పూర్తి స్థాయి నివేదికలో ఎన్డీఎస్సీ వివరించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలున్నాయంటూ ఈ రిపోర్ట్లో పేర్కొంది. ఎన్డీఎస్సీ 3 బ్యారేజీల డిజైన్లను పునః పరిశీలించాలి అని సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా గుర్తించారు. 7వ బ్లాక్ని పూర్తిగా తొలగించేయాల్సిన అవసరం ఉంది అని కూడా పేర్కొంది. అవి కుంగిపోవడానికి అన్ని స్థాయిలో నిర్లక్ష్యమే కారణం అని రిపోర్ట్లో పేర్కొన్నారు. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నట్టుగా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. వీటిని సరిచేయకుండా వినియోగిస్తే గనక అది ప్రాజెక్ట్కే ప్రమాదం తెచ్చిపెడుతుంది అని అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ బయటికి రాగానే మొదటగా బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ రిపోర్ట్ని కాంగ్రెస్, బీజేపీ కలిసి తయారు చేశాయి అన్నారు. బీఆర్ఎస్ సభపై దృష్టి మరల్చేందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటూ విమర్శించారు జగదీష్ రెడ్డి. ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా. కానీ అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలు అంటున్నారు. ఇద్దరు కలిసి బడే బాయ్ చోటే బాయ్ మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. ఎవడు నివేదిక బయట పెట్టిండు, నేను మెరిట్స్లో ఓట్లే. అసలు ఇది చెప్పినోడెవడు, చూసినోడెవడు? వాడు ఇయ్యంగా కిటికీలంగా చూసిండా, వాడు వెంటిలేటర్లంగా చూసిండా? ఇచ్చేటోడు ఇస్తుంటే చూసేటోడు పోయి మీరేమన్నా వినరా? నాకైతే రాలేదు సమాచారం. మరి మీకు ఒక ఉందా? పలానాయన తీసుకొచ్చి పలానాయనకి ఇచ్చిండని ఏమైనా చూసిరా? అది రిపోర్టు. సో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్స్ కూడా వచ్చేసాయి. దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,00,000 కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారంటే ఆరోపించారు ఆయన. కేబినెట్లో ఎన్డీఎస్సీ రిపోర్ట్ పై చర్చించిన తర్వాత తదుపరి చర్యలుంటాయని చెప్పారు మంత్రి. నేను నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎ వెరీ హై ఇంటిగ్రిటీ. వాళ్ళు ఏమిస్తే అది దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అసలు ఏదో ఎవరిని అయ్యే జాగీరని కట్టినండి అట్లా, ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టు, అక్కడ ఆ బ్యారేజ్ తట్టు, ఈ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి అక్కడ మార్చు, దాని ఖర్చు 2 పెంచు, 3 పెంచు, జేబులు నింపుకో. అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకరు ఉండవు. ఇప్పుడు ఈ భారత్ సమ్మిట్ కాగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. సో
సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎన్డీఏసీ ఇచ్చిన ఈ రిపోర్ట్ పై మాటల యుద్ధం జరుగుతూ ఉండగా ఎల్లుండి ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ జరగబోతోంది. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని గులాబీ బాస్ ప్రధానంగా ఎండగట్టే అవకాశం కనిపిస్తోంది. బరాజ్ ఎందుకు పనికిరాదు అని ఎన్డీఏసీ రిపోర్ట్ తేల్చింది అని ప్రభుత్వం చెప్తూ ఉండడంతో ఎల్కతుర్తి వేదికగా కేసీఆర్ కౌంటర్ ఎలా ఇస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.